స్వామివారి దేవాలయం సమీపంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ ప్రత్యేక సందర్భంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వారి సతీమణి ప్రవీణ పాల్గొన్నారు। ఈ హాల్ నిర్మాణం భక్తులకు మరి విపత్తుల సమయంలో ముంపు ప్రాంత ప్రజలకు సేవలు అందించే ఒక కీలక కేంద్రంగా మారనున్నది। ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ యొక్క నిర్మాణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అలాగే వరదల సమయంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా ఉండటం ముఖ్యమైనదిగా తెలిపారు। భద్రాచలంలో ఒక వాతావరణం రావాలని సేవ్ భద్రాద్రి టీం దుర్గాప్రసాద్ గారు అయితే వాళ్ళ టీం అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఒక షెల్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకుని సుమారుగా 40 లక్షల రూపాయలు దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఏదో స్కూల్కి వేకెట్ చేస్తే ఆ స్కూల్లో పెట్టడం అరాకొర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలని మంచి వాతావరణం భద్రాచలం రావాలని ఉద్దేశంతో దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి ఒక బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలా మంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్రూములు కానీ బాత్రూములు కానీ అన్నీ ఉండాలి చిన్న కళ్యాణ మండపం చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతూ కూడా అకేషన్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు సేవ భద్రాద్రి ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేశారో ఆ కృషి ఫలితం ఈరోజు ఫలించింది। ఈరోజు అందరికీ భద్రాచలంలో ఒక మంచి వాతావరణం రావాలి ఎందుకంటే మన భద్రాచలం